డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మర్ ఛానల్. నీట్ 2025కు సిద్ధమవుతున్న విద్యార్థులకు అతి ముఖ్యమైన సమాచారం. మీరు ఇప్పటికే చాలా విషయాలు తెలుసుకునే ఉంటారు. అయితే పరీక్ష జరిగేటప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ పైన ఫస్ట్ పేజీపై చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి మీరు చదవడానికి మీకు సమయం కూడా ఉండదు. 180 ప్రశ్నలకు 180 నిమిషాలు ఇస్తారు. కాబట్టి వాటిని మీరు చదవడం కుదరదు. అందుకే మీకోసం వాటిని వీడియో రూపంలో తెలుగులో తీసుకువచ్చాను. నా ఈ ప్రయత్నానికి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో విషయాలు టు డేట్గా మీకు అందిస్తూ ఉంటాను. ఇప్పుడు మనం బుక్లెట్లో ఇచ్చినటువంటి ఆ సూచనలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. నెంబర్ 1, the answer sheet is inside this booklet. When you are directed to open the test booklet, take out of the answer sheet and fill in the particulars on original copy carefully with blue or black ballpoint pen only. అంటే జవాబు షీట్ ఈ పరీక్ష బుక్లెట్ లోపల ఉంది. పరీక్ష బుక్లెట్ను తెరవడానికి ఇన్విజిలేటర్ మిమ్మల్ని డైరెక్ట్ చేసినప్పుడు అసలు కాపీలోని సమాధాన షీట్ను తీసుకొని నీలం, నలుపు బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే జాగ్రత్తగా రాయండి అని చెబుతుంది. సెకండ్ ఇన్స్ట్రక్షన్, ది టెస్ట్ ఈజ్ ఆఫ్ 3 hours డ్యూరేషన్ అండ్ ది టెస్ట్ బుక్లెట్ కంటైన్స్ 180 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 4 ఆప్షన్స్ విత్ ఎ సింగిల్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, బాటనీ అండ్ జువాలజీ. ఈ పరీక్ష 3 గంటల వ్యవధి కలిగి ఉంటుంది. పరీక్ష బుక్లెట్లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం నుండి 180 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఒకే ఒక్క కరెక్ట్ సమాధానం ఉంటుంది అని చెబుతుంది. థర్డ్ ఇన్స్ట్రక్షన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. ఫర్ ఈచ్ కరెక్ట్ రెస్పాన్స్ ది క్యాండిడేట్ విల్ గెట్ 4 marks. ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ రెస్పాన్స్ 1 mark will be deducted from the total score. The maximum marks are 720. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. సరైన సమాధానాన్ని గుర్తించిన అభ్యర్థికి 4 మార్కులు వస్తాయి. ప్రతి తప్పు ప్రతిస్పందనకు మొత్తం స్కోర్ నుండి 1 మార్కు తీసివేయబడుతుంది. మొత్తం గరిష్టంగా 720 మార్కులు ఉంటాయి. ఫోర్త్ ఇన్స్ట్రక్షన్, యూజ్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ ఫర్ రైటింగ్ పర్టికులర్స్ ఆన్ ది స్పేస్, మేకింగ్ రెస్పాన్సెస్ ఆన్ ఆన్సర్ షీట్. ఈ పేజీలో ప్రత్యేకతలు రాయటానికి, సమాధాన షీట్లు ప్రతిస్పందనలను మార్కింగ్ చేయడానికి బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. ఫిఫ్త్ ఇన్స్ట్రక్షన్, రఫ్ వర్క్ ఈజ్ టు బి డన్ ఇన్ ది స్పేస్ ప్రొవైడెడ్ ఫర్ దిస్ పర్పస్ ఇన్ ది టెస్ట్ బుక్లెట్ ఓన్లీ. ఈ బుక్లెట్ రఫ్ పేజీతో కలిపి 32 పేజీలు కలిగి ఉంటుంది. రఫ్ వర్క్ రఫ్ పేజీలో మాత్రమే చేయాలి. సిక్స్త్ ఇన్స్ట్రక్షన్, on completion of the test, the candidate must hand over the answer sheet, original and office copy, to the invigilator before leaving the room or hall. The candidates are allowed to take away this test booklet with them. పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థి గది లేదా హాల్ నుండి బయటకు వెళ్ళే ముందు సమాధాన పత్రం, ఒరిజినల్ మరియు ఆఫీస్ కాపీ రెండింటినీ ఇన్విజిలేటర్కి అందజేయాలి. అభ్యర్థులు ఈ పరీక్ష బుక్లెట్ను వారితో తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వబడింది. సెవెంత్ ఇన్స్ట్రక్షన్, ద కోడ్ ఆఫ్ దిస్ బుక్లెట్ ఈజ్ సమ్వన్. మేక్ షూర్ దట్ ది కోడ్ ప్రింటెడ్ ఆన్ ది ఒరిజినల్ కాపీ ఆఫ్ ది ఆన్సర్ షీట్ ఈజ్ ది సేమ్ యాజ్ దట్ ఆన్ దిస్ టెస్ట్ బుక్లెట్. ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రిపెన్సీ, క్యాండిడేట్ షుడ్ ఇమ్మీడియట్లీ రిపోర్ట్ ది matter to the invigilator for replacement of both the test booklet and the answer sheet. ఈ పుస్తకం యొక్క కోడు మీ సమాధాన పత్రం యొక్క అసలు కాపీపై ముద్రించిన కోడు ఒకే మాదిరిగా ఉందా లేదా నిర్ధారించుకోండి. వ్యత్యాసం ఉన్నట్లయితే అభ్యర్థి వెంటనే పరీక్ష బుక్లెట్ మరియు ప్రధాన సమాధాన పత్రాన్ని రెండింటినీ ఇన్విజిలేటర్కి అందజేయండి. వాళ్ళు తిరిగి మీకు సరైన దాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఎయిత్ ఇన్స్ట్రక్షన్, ది క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ దట్ ది ఆన్సర్ షీట్ ఈజ్ నాట్ ఫోల్డెడ్. డు నాట్ మేక్ ఎనీ స్ట్రే మార్క్స్ ఆన్ ది ఆన్సర్ షీట్. డు నాట్ రైట్ ఓవర్ రోల్ నెంబర్ ఎనీవేర్ ఎల్స్ ఎక్స్పెక్ట్ ఇన్ ది స్పెసిఫైడ్ స్పేస్ ఇన్ ది టెస్ట్ బుక్లెట్ ఆర్ ఆన్సర్ షీట్. అభ్యర్థులు సమాధాన పత్రం మడత పెట్టలేదని నిర్ధారించుకోవాలి. సమాధాన పత్రంపై ఎటువంటి చెదురుముదురు గుర్తులు వేయవద్దు. పరీక్ష పుస్తకం సమాధాన పత్రంలో పేర్కొన్న స్థలంలో తప్ప
మరెక్కడ మీ రోల్ నెంబర్ని రాయవద్దు. 9th వన్, యూజ్ ఆఫ్ వైట్ ఫ్లూయిడ్ ఫర్ కరెక్షన్ ఈజ్ నాట్ పెర్మిసిబుల్ ఆన్ ది ఆన్సర్ షీట్. దిద్దుబాటు కోసం తెల్ల ద్రవాన్ని వైట్నర్ని సమాధాన పత్రంలో ఉపయోగించడాన్ని అనుమతించబడదు. 10th ఇన్స్ట్రక్షన్, ఈచ్ క్యాండిడేట్ మస్ట్ షో ఆన్ డిమాండ్ హిజ్ హెర్ అడ్మిట్ కార్డ్ టు ది ఇన్విజిలేటర్. ప్రతి అభ్యర్థి తన అడ్మిట్ కార్డును ఇన్విజిలేటర్కి చూపించాలి. 11th ఇన్స్ట్రక్షన్, నో క్యాండిడేట్ వితౌట్ స్పెషల్ పర్మిషన్ ఆఫ్ ది సెంటర్ సూపరింటెండెంట్ ఆర్ ఇన్విజిలేటర్ వుడ్ లీవ్ హిజ్ హెర్ షీట్. సెంటర్ సూపరింటెండెంట్ లేదా ఇన్విజిలేటర్ అనుమతి లేకుండా ఏ అభ్యర్థి కూడా తన సీటును వదిలి వెళ్ళకూడదు. 12th ఇన్స్ట్రక్షన్, ది క్యాండిడేట్ షుడ్ నాట్ లీవ్ ది ఎగ్జామినేషన్ హాల్ వితౌట్ హ్యాండింగ్ over their answer sheet to the invigilator on duty and sign with name the attendance sheet twice. Cases where a candidate has not signed the attendance sheet second time will be deemed not to have handed over the answer sheet and default with as an unfair means case. అభ్యర్థులు పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్ళి దాని సమాధాన పత్రాన్ని ఇన్విజిలేటర్ ఆన్ డ్యూటీకి అప్పగించకుండా మరియు హాజరు షీట్లో 2 సార్లు సంతకం చేయకుండా బయటకు వెళ్ళకూడదు. అభ్యర్థి రెండవసారి హాజరు షీట్లో సంతకం చేయని కేసులు, జవాబు షీట్ను అందజేయలేదని మరియు అన్యాయమైన మీన్స్ కేసుగా సమర్పించలేదని పరిగణించబడుతుంది. 13th ఇన్స్ట్రక్షన్, యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మాన్యువల్ క్యాలిక్యులేటర్స్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఎలక్ట్రానిక్ లేదా మాన్యువల్ క్యాలిక్యులేటర్లను ఉపయోగించడం నిషేధించబడింది. 14th ఇన్స్ట్రక్షన్, ది క్యాండిడేట్స్ ఆర్ గవర్న్డ్ బై ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ విత్ రిగార్డ్ టు దేర్ కండక్ట్ ఇన్ ది ఎగ్జామినేషన్ రూమ్ హాల్. ఆల్ కేసెస్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ విల్ బి డెల్ట్ విత్ ఆల్ పెర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్. అభ్యర్థులు పరీక్ష గది లేదా హాల్లో వారి ప్రవర్తనకు సంబంధించి పరీక్ష యొక్క అన్ని నియమాలు, నిబంధనల ద్వారా నిర్వహించబడతారు. అన్యాయమైన మార్గాల యొక్క అన్ని కేసులు పరీక్ష యొక్క నియమాలు మరియు నిబంధనల ప్రకారం పరిష్కరించబడతాయి. 15th ఇన్స్ట్రక్షన్, నో పార్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్లెట్ అండ్ ఆన్సర్ షీట్ షల్ బి అటాచ్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. హాజరు షీట్లోని పరీక్ష బుక్లెట్ మరియు సమాధాన పత్రంలోని ఏ భాగాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వేరు చేయకూడదు. 16th ఇన్స్ట్రక్షన్, ద క్యాండిడేట్స్ విల్ రైట్ ది కరెక్ట్ టెక్స్ట్ బుక్లెట్ కోడ్ యాజ్ గివెన్ ఇన్ ది టెక్స్ట్ బుక్లెట్, ఆన్సర్ షీట్, ఇన్ ది అటెండెన్స్ షీట్. హాజరు షీట్లోని పరీక్ష బుక్లెట్ లేదా సమాధాన పత్రంలో ఇచ్చిన విధంగా అభ్యర్థులు సరైన పరీక్ష బుక్లెట్ కోడ్ను వ్రాయాలి. 17th ఇన్స్ట్రక్షన్, compensatory time of 1 hour 5 minutes will be provided for the examination of 3 hours duration, whether such candidates use the facility of scribe or not, having a physical limitation to write. పరీక్షకు 1 గంట 5 నిమిషాల పరిహార సమయం అందించబడుతుంది. రాయడానికి శారీరక పరిమితి ఉన్నవారు అటువంటి అభ్యర్థులు ఈ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నారా లేదనేది చూసుకోవాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇదే బుక్లెట్ మీద పేరుని క్యాపిటల్ లెటర్స్లో కింద ఇచ్చిన బ్లాంక్స్లో రాయండి, రోల్ నెంబర్ని వేయండి, ఎగ్జామినేషన్ సెంటర్ని రాయండి, మీరు సిగ్నేచర్ చేయండి, అలాగే ఇన్విజిలేటర్ సంతకం చేస్తారు. తర్వాత మీరు మీ ఎగ్జామ్ని కొనసాగించవచ్చు.